దేవుని వాక్యం వేటితో పోల్చబడినది? దీపం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కత్తి. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. సుతే. యిర్మీయా 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్నివంటిది కదా, బండను బద్దలు చేయు. సుత్తవంటిది కాదా, నీళ్లు. కీర్తనలు 114 అధ్యాయం 8వ వచనం. ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి, రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు. అద్దం. యాకోబు 1 అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకును మనుష్యుని పోలియున్నాడు. బంగారం. కీర్తనలు 19వ అధ్యాయం 10వ వచనం. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ఆహారం. యోహాను 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వెండి. కీర్తనలు 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. తేనె. కీర్తనలు 19వ అధ్యాయం 10వ వచనం. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఆమేన్.